అందరు కానండి. ఈరోజు మీకు ఒక సింగర్ని పరిచయం చేస్తున్నాం మా ఊరి నుండి. అన్న పేరు శ్రీధర్ రాజన్న. మేము ముద్దుగా గద్దరన్న పిలుచుకుంటాం, ఎందుకంటే మా చిన్నప్పుడు పాటలు బాగా పాడతాడు అనమాట. అప్పటికప్పుడు ఏమైనా సందర్భాన్ని బట్టి దానికి అనుసారంగా బాగా బాగా పాడతాడు అనమాట. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక పాటగా ఈరోజు మీకు వినిపించబోతున్నాడు. అన్న మన పల్లె గురించి ఒక పాట. మాది సుజాత నగర్ గ్రామం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రజానాట్య మండలి అంటే మాకెంతో ప్రాణంగా ఉంది. ఒక పల్లె మీద పాటలు రాయటం, ఒక పల్లె మీద పాడటం, ఒక ప్రకృతిని చూసి పాటలు అలా అలుముకుంటుంటే ఆ పల్లెల్లో పోతుంటే ఆ పాటలు విని మన అక్క చెల్లెలు అందరూ ఎందరో వేలాది వేలాదిగా గుంపులుగా జనం కూడగట్టి ఆ పాటలను వినటానికి తండోపు తండాలుగా కదిలి వస్తారు మన సుజాత నగర్ గ్రామం. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నిన్నెన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నిన్నెన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటవో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నిన్నెన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమాన్ని కూపిరూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటవు, ఊరసిలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఉద్యమాన్ని కూపిరూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటవు, ఊరసిలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఊరి ఊరి దొరలకెదురు తిరిగా మల్లందుకే ఓ పాటమ్మా, జైరాజన్న వెంట జైలుకు పోయ్ జింగు సైరానుది నావమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నిన్నెన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా పాడుతాను అన్నయ్య. చూశారుగా ఇప్పుడే మీరే. ఇలాంటి పాటలు ఎన్నో బోల్డ్ అనమాట. ఎక్కడ మా సుజాత నగర్లో ఏ కార్యక్రమం ఏదైనా స్కూళ్ళల్లో కానీ, పెద్ద పెద్ద పార్టీలలో కానీ, పెద్ద పెద్ద ఎక్కడ మీటింగ్లో సరే అన్నని వచ్చి ప్రత్యేకంగా తీసుకుపోతా ఉంటారు అనమాట. ఇలాంటి పాటలు ఎన్నో మీకు త్వరలో మీ ముందుకి అన్నని ఇంకా తీసుకొస్తారనమాట. చూసారు ఫ్రెండ్స్. ఒక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.